మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైడ్రాను నిందించడం సబబు కాదన్నారు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి. నిన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పర్యటించిన సబితా ఇంద్రారెడ్డి హైడ్రా కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. చెరువుల్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతల్ని తప్పుపట్టడం సరికాదన్నారు. పార్టీలకు అతీతంగా హైడ్రాకు మద్దతు తెలపాలన్నారు వెంకటరెడ్డి. ఇటీవల హైడ్రా అధికారులు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ బడంగపేట్ కార్పొరేషన్లో చెరువులు నాలాలు కుంటలన్నీ కూడా ఆక్రమణకు గురై విధ్వంసానికి గురైన సందర్భంగా పర్యవేక్షణ కోసం వచ్చినప్పుడు ఇక్కడ మనమందరం కూడా స్వాగతించాలి, ప్రోత్సహించాలి, మన చెరువులను మనం కాపాడుకోవాలి, భావితరాలకు ఈ సంపదను పంచాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఆ ప్రాంతానికి సందర్శించినప్పుడు అమాయక ప్రజలు భయపరాందోళనకు గురవుతున్నారు, హైడ్రా అధికారులు చేసుకునే ఒక చర్యల గురించి అంటని చెప్పి ఒక విమర్శను గుప్పించారు. నేను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి సూటిగా విన్నవిస్తున్నాను. ఇది ఒక రోజులో 2 రోజుల్లో జరిగిన విధ్వంసం కాదు. బడంగపేట్ కార్పొరేషన్ విషయానికి వస్తే 2009 నుంచి యథేచ్ఛగా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. కారణం అప్పటి సర్పంచులు, ఎంపీటీసీలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కింద పనిచేసే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారుల ప్రోత్సాహంతో అధికారులను కూడా లంచగొండితనానికి ఉసిగొల్పి మరి ఈ విధ్వంసానికి గురయ్యారు. ఉదాహరణకు చెప్తున్నాను, నేను బడంగపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 1వ డివిజన్ గత 10 సంవత్సరాలుగా పూర్తిగా ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే అక్కడ ఇళ్ళు నిర్మించడం జరిగింది. వాటికి మీరు అనుమతులు ఇవ్వకపోయినా దొడ్డిదారిన ఇంటి నంబర్లు తెచ్చుకొని మీరు అక్కడ మళ్ళీ వాటికి సీసీ రోడ్లు వేసి ఇనాగ్రేషన్ చేసి శంకుస్థాపన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్మాద్గూడ ప్రాంతానికి వెళ్తే మీరు అక్కడ చెరువుల సుందరీకరణ పేరుతోటి మీరు ముందులో సుందరీకరణ చేసుకొస్తుంటే ఇరిగేషన్ అధికారులకు కూడా సంబంధం లేకుండా మీ యొక్క ఇష్టం వచ్చిన మీ నాయకులకు కాంట్రాక్టర్లు ఇచ్చి మీరు కట్టబెడుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన చెరువు కట్టలు వెంబడి మట్టి పోసి పూడుస్తుంటే ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మీ నాయకులు కడీలు పాతి కబ్జాలు చేసి రాత్రికి రాత్రి ఇండ్లు కట్టి డోర్ నంబర్లు తీసుకొచ్చి అమాయక ప్రజలకు అంటగట్టారు. ఇక్కడ బాలాపూర్ విషయానికి వస్తే బాలాపూర్ పెద్ద చెరువులో మీ పార్టీ నాయకులే మట్టి పోసుకుంటా మొత్తం ఎఫ్టీఎల్ అంతా నింపుకుంటా తీసుకొచ్చి వచ్చి అక్కడ ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇది ఈరోజు 2009లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రక్రియ ఆ తర్వాత కౌన్సిల్ వచ్చినా కూడా పూర్తి మెజారిటీతోటి వీళ్ళే ఉన్నారు. పూర్తిగా వీళ్ళే మరి ఆక్రమణలకు, కబ్జాలను ప్రోత్సహించే విధంగా మీ పార్టీ నాయకులు మీ అనుచరగానే ఉన్నారని చెప్పి అంటున్నాను. హైడ్రా అధికారులు వస్తే మీ యొక్క నాయకుల బండారం బయటపడిపోతుంది. ఎక్కడ బయటపడిపోతుందో అమాయకమైన ప్రజలు మీ నాయకులను ఎక్కడ కూడా నిలదీస్తారో అన్న ఉద్దేశంతో మీరు ఈరోజు హైడ్రా అధికారుల చర్యను